15 ఏళ్ల వయసు వరకు ఆ తండ్రి నాటకాలు వేశారు, ఆటలాడారు, కుస్తీలు పెట్టారు, ఈతలీదారు. హ్మ్. చాలా అర్ధరాత్రి పూట్ల వాళ్ళ బలంగా ఉండారు. సోదరులతో. ఎంత అన్ని చేయాలో అన్నీ చేసుకున్నారు 15 ఏళ్ల వరకు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికొచ్చేప్పుడు తండ్రి గారి శరీరం బయట పెట్టబడి ఉంది. అప్పుడు అందరూ అలా బాధగా చూస్తున్నారు. ఏంటి అని అడిగారు ఈయన. నాన్న చనిపోయారు. నాన్న లేరు. అదేంటి? ఉన్నారుగా. నాన్న ఉన్నారుగా. లేకపోవటం ఏంటి? ప్రాణం పోయింది. ప్రాణం పోతే అంటే ప్రాణమా నాన్న? శరీరం కాదా? ఇప్పుడు దాకా మరి నాన్న నాన్న అన్నారుగా. ప్రాణం పోతే నాన్న లేరా? ఇప్పుడు ప్రాణం నాన్న, శరీరమా నాన్న? ప్రాణం ఉన్న శరీరమా నాన్న? ప్రాణం పోతే ఆ శరీరం నాన్న కాదా? తీసుకెళ్ళి పాడి మీద మోసేసి కట్టెలు పెట్టి కాల్చేస్తారా? మరి అప్పుడు నాన్న ఎవరు? ప్రాణమా అనేది ఆ బిడ్డకి అక్కడ పడింది ఒక ఆలోచన. ఏంటి అక్కడి నుంచి ఎవరు? ఇప్పుడు నేనెవరనేది అట్లా స్టార్ట్ అయింది ఆయనకి, ఒక తండ్రి గారి మరణం నుంచి. ఆ సంవత్సర కాలంగా ఆయనకు అసలు ఇక నిద్రాహారాలు కానీ, చదువు మీద ధ్యాస కానీ ఏమీ పట్టటలా, ఎక్కటలా. మాటలు పాటలు 15 ఏళ్లుగా తన మిత్రులతో ఎలా ఉన్నాడో దానికి భిన్నంగా నడుచుతా వస్తూ ఉంది ఈ సంవత్సర కాలం పాటుగా. స్కూల్కి వెళితే నిలవబుద్ధి కావటంలా. వాళ్ళేదో పరీక్షలు పెడుతుంది, ఏదో రాసి వచ్చేస్తున్నారు, అయిపోతూ ఉంది. ఇంట్లో అన్నగారు ఒక ఆయన ఉన్నారు. ఆయనేమో ఏంటి పెద్ద ఏదో నువ్వు మునీశ్వరుడు అయిపోతావా అని ఆయన మందలిస్తున్నారు. ఇలా జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటే ఈయనకి ఏం కావటంలా. ఒకరోజు ఆయనకి మరణ భయం కలిగింది. ఎక్కడ? మధురై. మధుర మీనాక్షి అమ్మ. మీనాక్షి. మధురైలో ఆ దేవస్థానం పక్కన, రోడ్డు పక్కన వీళ్ళ పినతండ్రి గారి బిల్డింగ్. దానిలో పైన పెంట్ హౌస్ ఒక రూమ్. అందులో ఈయన ఉన్నారు, రమణులు. సాయంత్రం పూట ఒక్కడే బలంగా ఉన్నాడు మనిషి. చనిపోతున్నాను అనే భయం వచ్చిందంట. మరణ భయం. చనిపోతే ఏం జరుగుద్ది? నాకు ఆరోగ్యం బాగానే ఉంది కదా, చనిపోవటం ఏంటి? భయం ఏంటి? ఏంటి చనిపోతున్నాం అని అసలు ఇదేంటో తేల్చుకుందాం అనుకున్నారే కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళటం, పినతండ్రి గారికి చెప్పడం చేయలే. ఆ రూమ్లోంచి బయటకు వచ్చారు, కూర్చున్నారు అక్కడ. బేసిక్గా నటుడు కూడా ఉన్నాడుగా ఆయనలో. ఇప్పుడు ఏంటి చనిపోవటం అంటే? పడుకోబెడతారుగా, నాన్న అట్లా పడుకోబెట్టారుగా, పడుకున్నాడు వెళ్ళిపోయి వరండాలు బయట. అలా పడుకుంటే ఇప్పుడు ఊపిరి పోవాలిగా, ఊపిరి బిగపెట్టేశాడు. అస్సలు ఎక్కడి నుంచి శ్వాస తీసుకోవటంలా. శవం మాదిరి అయిపోయారు ఆయన నటుడు. అయితే ఆలోచనలు ఉన్నాయిగా. ఈ ఆలోచనలు 10 మంది వస్తారు, పాడి కడతారు, మోసుకెళ్తారు, కట్టె మీద పెడతారు, కాల్చేస్తారు. ఈ ఆలోచనలను ఎవరు కాలుస్తారు? ఈ ఆలోచనలు ఈ నేను అంటున్నది ఎవరు? నేను 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 ఈ నేనునెవరు? ఇది కానప్పుడు ఆ నేనేదో అని అది ఆయనకి అక్కడ ట్రేస్ అయింది. ఇది నేను కాదన్నది డిటాచ్ అయిపోయిందా లేదా ఇక్కడ? ఆయన భావజాలం నుంచి, ఆయన ఆలోచన విధానం నుంచి డిటాచ్ అయినట్ట కాదా? ఆత్మ జ్ఞానం అక్కడ ఆయనకి క్లియర్ అయిపోయింది. ఇక సాక్షాత్కారం అనేది ఉంటుంది కదా, దానికి ఏంటా అనుకుంటున్న సందర్భంలో ఆయన పినతండ్రి గారింటిలో 63 మంది శివభక్తులు, నాయనార్లు అంటారు వాళ్ళని, వాళ్ళ యొక్క జీవిత చరిత్ర ఉన్న పుస్తకం వారి ఇంట్లో ఉండటం, వారందరి చరిత్రలు ఈయన ప్రతి పేజీ చదువుకోవటం, ఆ చదువుతూ ఉన్నప్పుడు తన్మయత్వంతో తన హృదయం ఉప్పొంగిపోయి ప్రేమ పొంగి కళ్ళ వెంట నీళ్ల ధారలు, అమృత ధారలు వస్తూ ఉండి, దేవస్థానానికి వెళితే శివాలయానికి అక్కడ అందరూ నాయనార్ల ఫోటో విగ్రహాలు ఉంటే వాళ్ళ ముందు వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళ యొక్క జీవనాన్ని సమర్పించిన విధానం, వాళ్ళని వాళ్ళు కోల్పోయిన విధానం అన్నీ తలుచుకుంటూ ఉంటే ఆ కళ్ళంట అట్లా నీరు వచ్చేస్తూ ఉండేదంట వారికి, రమణులకి.
అప్పుడు ఆయనలో వీరిలాగా ఈ జీవితాన్ని త్యాగం చేసేసి అంతటి స్థితి వాళ్ళలో ఒకడిని కావాలి అన్న లక్ష్యం ఏర్పడింది రమణులకి. చూసారా? దాంతో ఇక ఎవరో ఒకరోజు బంధువులు ఒక ఆయన ఎక్కడి నుంచి వచ్చారంటే అరుణాచలం అన్నారంట. అరుణాచలం అనగానే ఒక్కసారిగా ఆయన బాడీలోంచి ఒక విద్యుత్ అంటారు చూసారు, ఆ విద్యుత్తు ఆయనకి ఒకసారి ఇదైపోయింది. దాంతో అక్కడికి వెళ్ళాలి, నా తండ్రి అది పిలుస్తున్నారు అని ఒక ఇది పట్టుకుంది. దాంతో రోజుల్లోకి వచ్చేసింది. సంవత్సరాల నుంచి, నెలల్లో నుంచి రోజుల్లోకి వచ్చింది. వచ్చినప్పుడు ఇక ఎలా ఎలా అనుకుంటా ఉంటే వాళ్ళ అన్నగారు ఒకరోజు ఈయన వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయి బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే అబద్ధం ఆడారు. ప్రైవేట్ క్లాస్ ఉందని చెప్పి స్కూల్లో. అంటే అక్కడికి వెళ్తే అయితే నా కాలేజీ ఫీజు కూడా కట్టి అక్కడ 5 రూపాయలు నేను తీసుకెళ్ళన్నారు అన్నయ్య. నా తండ్రి అరుణాచలుడు ఛార్జీలు డబ్బులు ఈ రకంగా ఏర్పాటు చేశాడా అనుకుని దానికి ఎంత అవసరమో చూసుకుంటే 3 రూపాయల ఛార్జీ. ఆ 3 రూపాయలు తీసుకున్న 2 రూపాయలు అక్కడే ఉంచారు. ఒక ఉత్తరం రాశారు, ఇది వారి తండ్రిని వెతుక్కుంటూ వెళుతుంది, దీనికోసం అనవసరంగా వెతక్కండి, అంతే. ఇట్లు ఏమీ లేదు అక్కడ, ఇంకేమీ లేదు, ఇట్లు అంతే. 2 రూపాయలు ఇక్కడే ఉంచబడింది, వెళ్ళిపోయారు. ఇక అదంతా పెద్ద ఎపిసోడ్స్ అవన్నీ ఎన్నో జరుగుతాయి. వెళ్ళిన తర్వాత గర్భగుడి అప్పుడు రెనోవేట్ చేస్తున్నారంట దేవస్థానం. తెల్లవారుజామున వెళ్ళేపాటికి గుడి తలుపులు ఓపెన్ చేసి ఉన్నాయి. అంటే ప్రకృతికి ఎంత కనెక్ట్ అయితే అంత సహకరించి ఎంత ఓన్ చేసుకుంటుందని చెప్పడానికి చెప్తున్న మాటలు సత్యాలు అన్నమాట ఇవన్నీ. ఆ తెల్లవారుజామున మామూలుగా పూజారులు ఉండాలి, ఎవ్వరూ లేరు, తలుపులన్నీ తీసే ఉంచారు. ఈయన వచ్చారు, వచ్చి ఒక్కసారిగా ఆ గర్భగుడి లేపు వెళ్ళిపోయి, అప్పా వచ్చేసాను, ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని సమర్పించేసుకున్నారు. ఆ ఆలింగనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే అక్కడ అయ్యంకుళం అనే కోనేరు ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఒంటి మీద బట్టలు తీసి పడేశారు. దేనికి, ఇది నేను కాదు కదా, ఇంకా అవసరమా అని. ఒంటి మీద జంధ్యం ఉంది, అది కూడా తీసి పడేశారు. మళ్ళీ దీనికి ఒక కులం మతం ఉన్నాయా? అన్నిటికీ అతీతమైన విషయం కదా, దీనికి కదా ఐడెంటిటీ, అది లేనిది విషయం. చిల్లర ఏదో మిగిలితే అది పడేశారు. అక్కడ అలా వస్తూ ఉంటే ఒక ఆయన క్షురకర్మ చేయడానికి బాబు చేయమంటారంటే అలా కూర్చున్నారు. ఆయన చేసేశారు, తలనీలాలు తీసేశారు. మళ్ళీ స్నానం చేయాలన్న స్పృహ కూడా లేదు. మళ్ళీ అలా గుడివైపుకి వస్తూ ఉన్నారు. పైనుంచి గంగమ్మ ఆకాశ గంగ కురిపించేసింది. మనిషికి లేని స్పృహ భగవంతుడికి ఉంది. అలా ఉంటుంది. అంటే తనను తాను ఎంత కోల్పోతే మనిషి ఆ స్థాయికి చేరుతాడు. మైల మడి ఏమి కాని స్థితికి వెళ్ళిపోయారు తండ్రి. అప్పుడు ఆకాశగంగ వర్షించి ఆ బిడ్డను ముద్దాడి పంపించినట్టుగా అనుభూతికి ఏమన్నా అతిశయోక్తి ఉందా ఇక్కడ? అప్పుడు అక్కడ దేవస్థానంలో ఒక చెట్టు కింద ఆయన కూర్చున్నారు. అలాగా మాటతో పని లేదు, మౌనంగా ఉన్నాడు తండ్రి. అంతే, అలా ఉండేవాడిక. ఉంటే ఒంటి మీద గుడ్డలు లేవు. ఆ దేవస్థానం ప్రధాన అర్చకులు ఒక ఆయన వెళ్ళింది ఎప్పుడు, ఇది 1896 సెప్టెంబర్ 1 డేట్స్ వైజ్గా. ఆ తర్వాత కార్తీక మాసం ఏదో రాబోతూ ఉంటుందంట, అంతేనా? అవునండి. ఆ సందర్భంలో బాబు ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు ప్రాంతాల నుంచి, ఇలా ఉండకూడదు, దోషం నాయన అని ఒక గుడ్డ ఇస్తే ఆ గుడ్డ పెట్టుకున్నారు గోచిగా. సామాజిక ధర్మం అనేది ఒకటి ఉందిగా, అందుకు పెట్టుకున్నారు. ఆ గోచే ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా ఉంది. అంత నిరాడంబరత ఉండేవారు, అంత ఆచరణాత్మకంగా ఉండేవారు. అట్లా ఆ చెట్టు దగ్గర నుంచి మళ్ళీ ఇంకా వేయిగాళ్ల మండపం అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళారు. అక్కడ కూర్చుంటున్నప్పుడు
పిల్లలు వేసవకాలం వచ్చినప్పుడు ఈయన వెనక చేరి ఓ పిచ్చాడని 16 ఏళ్ల వయసు కుర్రాడు ఆ ఎండకి ఎండిపోయి వానకు తడిచి మంచుకి ముద్దయి ఉన్న ఆ శరీరం రకరకాలుగా అయిపోతుంది కదా, రకరకాల రంగుల్లో ఉంటుంది. ఆ సందర్భంలో పిల్లలందరూ పిచ్చాడిగా భావించి ఆటలాడుతూ వెనకాల ఇవన్నీ చేస్తూ ఉండేవారంట. దానికి ఈయన పిల్లలకి ఇక్కడ నేను వాళ్ళ ఆటకి అడ్డంగా ఉన్నానని భావించి అప్పుడు పాతాళ లింగం అని ఒకటి ఉంటుంది అరుణాచలేశ్వరాలయంలో. ఆ వేయిగాళ్ల మండపం దగ్గరికి వెళితే అక్కడ కిందకు ఉంటుంది. అది అప్పుడు రెనోవేట్ చేసిన ప్రాంతం. కింద అలానే ఉండిపోయింది, నల్లరేగడి మట్టి, ఒక శివలింగం ఉందంట అక్కడ. అక్కడికి వెళ్ళి కూర్చున్నారు ఈయన. కూర్చుంటే అక్కడ తేళ్ళు, మండ్రకప్పలు, పురుగులు, చెద పురుగులు, రకరకాల చీమలు, ఎన్ని రకాలు ఉండాలో అన్ని క్రిమికీటకాలు ఉంటాయి అక్కడ. అవన్నీ ఆయన తొడలని తిని పడేసేసినాయి మాట. ఎర్రగా రక్తం సారలు కారిపోయి అట్లా అట్టకట్టేసి ఉంది. అక్కడ శేషాద్రి స్వామి అని ఒక ఆయన, ఈయనకి ముందుగా వెళ్ళారు ఆయన అక్కడ ఉండేవారు. ఈయన చూసి ఈయన మౌన స్వామి అని, బ్రాహ్మణ స్వామి అని అంటూ ఉండేవారు అందరూ. ఏం బిడ్డ కనిపించట్లేదు ఎక్కడ అని చెప్పేసి ఆయన అంతా చూసుకుంటూ ఉంటే ఆ పాతాళ లింగం దగ్గరికి వెళ్ళి చూశారు. అక్కడ కూర్చున్నాడు ఈయన. అప్పుడు గబుక్కుని 10 మందిని పిలిచి ఆయన బయటికి తీసుకొస్తే అలా కూర్చుంటే కిందంతా రక్తం అట్టలు కట్టేసి ఉందన్నమాట. అప్పుడు కూర్చోబెట్టి ఆయనకి అభిషేకించి చేసి, చీమ కుడితేనే తట్టుకోలేమే, భరించాడు భగవంతుడయ్యాడు. లేకపోతే ఈ పిచ్చి మనుషులను నమ్ముతామా నాన్న? నమ్ముతామా మనం? నమ్మం. చూపించాడు, ఆచరించాడు, భరించాడంతే. భగవంతుడిని నమ్ముతున్నాం ఇప్పుడు మనం. నువ్వే భగవంతుడు అంటాడా తండ్రి? పిచ్చాడా? నువ్వే భగవంతుడు అయ్యా, నిన్ను నువ్వు తెలుసుకోపో. మొక్కడానికి పోతే అది అంటాడా తండ్రి? ఇది ఒక శవం, దీనికి ముందుకు మొక్కుతావు. ఈ అబద్ధం, ఈ నాటకాలు మానేసేయి. నిన్ను నువ్వు తెలుసుకోపో, నీ ధర్మం నువ్వు చేసుకోపో. ఏంటి నాన్న, ఇంకేం కావాలి? ఇంత అద్భుతమైన విషయాలు మాకు తెలియజేసినందుకు, ఈ సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు శంకర్ మహంతి గారు. ఇలా మరెన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జన్య మీడియా. స్వస్తి. అరుణాచల్ నాయన.